హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో పాప్కార్న్ ఇంట్లోనే ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఈ పాప్కార్న్ సీడ్స్ బయట మార్కెట్లలో దొరుకుతాయి. పాప్కార్న్ కంటే ఎవరైనా ఇస్తారు. అయితే ఈ పాప్కార్న్ని ముందుగా మందపాటి కుక్కర్ లేదా కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ లేదా బటర్ లేదా నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎందుకంటే కలరు చాలా బాగుంటుంది. తెల్లగా వస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తేనే టేస్ట్ ఉంటాయి, లేదంటే సప్పగా ఉంటాయి. తర్వాత ఈ పాప్కార్న్ సీడ్స్ ఇందులో వేసుకోవాలి. ఈ పాప్కార్న్ సీడ్స్ అనేది తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి, లేదంటే ఈ పాప్ అయ్యాక చాలా ఎక్కువ అవుతాయి. చూసి వేసుకోండి. ఈ ఇంటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకోవాలి. స్టవ్ పై పెట్టిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడి కావాలండి. అందుకు మనం స్టవ్ని కొంచెం మీడియం ఆర్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత లిడ్కి విజిల్ తీసేయాలి. ఈ లిడ్ పెట్టుకోవడానికి ఎందుకంటే ఆ పాప్ అయినప్పుడు అవి పాప్కార్న్ అనేది బయటపడతాయి. అందుకే లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి మీడియం ఆర్ లో ఫ్లేమ్లో ఉంచి తీసేస్తే పాప్కార్న్ రెడీ అండి. ఇలా అవుతాయి పాప్కార్న్. ఈ పాప్కార్న్ బయట మార్కెట్లో దొరికే వాటిలాగానే ఉంటాయి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.